17 వసంతాల తరువాత చిగురించిన స్నేహం. విద్య నేర్పిన గురువులకు ఘన సన్మానం. కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం 19న ఆదివారం 2006 నుంచి 2008 వరకు విద్యా సంవత్సరం విద్యాభ్యాసం అభ్యసించిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆనాటి విద్యా సంవత్సరం ప్రిన్సిపాల్ మద్దయ్య, బోధన సిబ్బంది విచ్చేసి విద్యార్థులతో తమ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులను చూసి మెచ్చుకుని తమ విలువైన సందేశాలను విద్యార్థులకు తెలిపారు. తదుపరి విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించుకుని ఆశీర్వాదాలు అందుకున్నారు. సాయంకాలం వరకు సాగిన ఈ ఆత్మీయ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలతో మరో సంక్రాంతిలా సంబరాలు చేసుకున్నారు. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అట్లాంటి స్థితిని నెలకొల్తున్నటువంటి కాలేజ్ అయిన తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి కాలేజీతో మాకు కూడా గొప్పగా చెప్పుకునేదానికి విషయం ఏంటంటే, ఇక్కడ సారు వీళ్ళందరూ రాకముందు ఇక్కడ 16% ఉండింది కాలేజ్ పాస్ పర్సెంటేజ్, అది 84%కి వెళ్ళింది. 84% గవర్నమెంట్ కాలేజీ అంటే ఎవరు నమ్మరు. దీంట్లో టీచర్ల యొక్క ప్రతిభ అని నేను చెప్పను, మీరందరూ పడిన కష్టం కూడా. మీరందరూ అంత కష్టపడి చదవటం వల్లనే చాలామంది పాస్ అయిపోవడము, చాలామంది పాస్ అవ్వడం అనేటువంటిది సొసైటీలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ కావడం. ఇది అంతా కూడా మీ కృషి కూడా చాలా ఉంది. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈరోజు మీరందరూ ఇక్కడ కలిసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారంటే ఈ కాలేజీ నుంచి లబ్ధి పొందకపోతే ఈ ప్రయత్నమే చేయరు కదా. కాబట్టి అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి కాలేజ్ ఏముంది, బిల్డింగ్లు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇంకా కొత్త బిల్డింగ్స్ వచ్చాయి. ఈ బిల్డింగ్స్లో ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ మీరు చేరినప్పుడు ఎలా ఉన్నారు, బయటికి పోయినప్పుడు ఎలా ఉన్నారు, అది కదా మార్పు. బయటికి వెళ్ళినటువంటి మీరంతా కూడా లైఫ్లో మంచి మంచి పొజిషన్లో సెటిల్ కావడం అనేటువంటిది నిజంగా బాగా ఇంట్రెస్ట్గా ఉండేటువంటి విషయం. మాకు కూడా చాలా సంతోషం. ఇంటర్మీడియట్ చదివాం ఈ కాలేజ్లో. మేము 17 సంవత్సరాల తర్వాత మనం కలవడం మాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ మొహాలు చూసి, మా లెక్చర్స్, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ని చూసి మా ఆనందానికి హద్దు లేదన్నమాట. అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అవి మెమోరీస్ లాగా
మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజు క్లాసు అవన్నీ మాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లు అందరూ క్రియేట్ చేసుకోవడం ఇంకా బాగుంటుంది. సంవత్సరాల తర్వాత కలచడం చాలా ఆనందకరమైన సమయం. మేమంతా చాలా రోజుల తర్వాత కలిసినాము. మా ఉపాధ్యాయులు, మా ఫ్రెండ్స్ కలచడం చాలా ఆనందకరమైన విషయం. అందరూ కలిసి బాగా వచ్చినారు. మేము 2006-2008 బ్యాచ్ ఎంపీసీ బైపీసీ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. స్టార్టింగ్లో అయితే మాకు కొంచెము ఎక్కడ వస్తారో రారో అనే భయం ఉండేది, కానీ మా ఫ్రెండ్స్ అంతా చాలా బాగా సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని అంతా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నాము. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ వాళ్ళని చూసి మాకు నిజంగా మేము మళ్ళీ ఇంటర్మీడియట్ పిల్లలు అయిపోయినాం సార్ వాళ్ళ ఎదురుగా. మాకు అంత సంతోషం వేసింది. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు అప్పుడు కొట్టింటారు, తిట్టుంటారు, మా ఏం జరిగినా అదంతా స్వీట్ మెమోరీసే అప్పుడు ఏం జరిగినా. సో అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి మేము ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము మా వర్క్ను. సో కాబట్టి ఇది చాలా మంచి రోజు మాకు లైఫ్లో. కొంచెం అండర్లైన్ డేస్ అని ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి. సో ఇలా జరుపుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రజెంట్ ఎక్కడున్నారు? పేరు మమత. నేను ప్రజెంట్ పావగడలో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాది MBA అయింది. 2006-2008 బ్యాచ్ నుంచి మేము ఈ కాలేజీలో చదువుకోవడం వల్ల మంచి మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళు ఉన్నాము. కానీ కాలేజ్ కూడా మేము కాలేజ్కి ఏమి ఇచ్చినాం అనేది మేము క్వశ్చన్ చేసుకోవాలి. కాలేజ్ మాత్రం మాకు చాలా ఇచ్చింది. నాట్ ఓన్లీ నాలెడ్జ్. అన్ని కాలేజీలు నాలెడ్జ్ ఇస్తాయి. లక్షలు కట్టి డబ్బులు కట్టి చదువుతాం ప్రైవేట్ కాలేజ్లో, వాళ్ళు నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు. కానీ మా కాలేజ్ జూనియర్ కాలేజ్ మాకు చదువుతో పాటు నైతిక విలువలు ప్లస్ ఆర్థిక సహాయం కూడా చాలా మందికి చేశారు. చాలా మంది ఆ సహాయం పొంది కూడా మంచి మంచి ప్రొఫెషన్స్ లో సెటిల్ అయినారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి 17 సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరు కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా కాలేజ్ని, మా లెక్చరర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరినీ చూసి ఒకసారి మళ్ళీ మా జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఆ జ్ఞాపకాలను మళ్ళీ తీసుకొని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చాము. నా పేరు వచ్చేసి లక్ష్మి. నేను ఇక్కడ దుర్గకుండ నుంచి చదువుకోవడానికి వచ్చాను. ఇప్పుడు టీచర్గా జాబ్ చేస్తాను. 17 సంవత్సరాల తర్వాత 2006-2008 ఇంటర్మీడియట్ బ్యాచ్ ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని రోజుల తర్వాత మా లెక్చరర్స్ని, మా ప్రిన్సిపల్ గారిని చూసిన వెంటనే నిజంగా మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంత సంతోషం అనిపించింది. వారు చెప్పినటువంటి మంచి విషయాలని మా జీవితంలో ముందుకు తీసుకెళ్లాలని, మా జీవితాలను కూడా మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చాలా సంతోషంగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మా తోటి సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు మహమ్మద్ రఫీ. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో రన్ చేస్తున్నాను. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత 2006-8 బ్యాచ్ మేము కలవడం జరిగింది. ఇక్కడ కలిసి చాలా ఆనందంగా ఈ ఫంక్షన్ చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత మేము మా పూర్వ విద్యార్థులంతా కలవడం జరిగింది. మా లెక్చరర్స్ కూడా సమావేశాలు చేసి చాలా ఆనందంగా ఈ ఫంక్షన్ని జరుపుకుంటున్నాం.